సో ఈరోజు మనతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే సీనియర్ మోస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ మాధవి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. తనకి కూడా 20+ ఉన్న పిల్లలు ఉన్నారు. ఏమండి 20+లో ఉన్న పిల్లలుకి అంటే రేపొద్దున తల్లితో ఇలాంటి అఫైర్ గురించి అని ఎవరన్నా నలుగురు చెప్తుంటే నా పిల్లలకి నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ ఇస్తుందేమో అన్న పాయింట్లో కూడా ఆవిడ ఆలోచించలేకపోయిందా? శిల్ప గారు వెళ్ళి మీ అమ్మగారి దగ్గర అతను వస్తున్నాడు కదా అని అడిగానని చెప్పారు కదా. ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు మా ఆయన వచ్చినప్పుడు అని ఆవిడ అడిగినప్పుడు మరి పిల్లలు ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం అని అన్నారు కదా. అలాంటప్పుడు అదే ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తారు మా అమ్మ ఇష్టము ఇష్టము. మొన్న చూస్తేనేమో ఈవిడ నేను ఫస్ట్ అనుకున్నాను కదా నాకు లేరు హస్బెండ్ లేకుండా ముందుకెళ్తున్నాను. మొన్న హస్బెండ్ కూర్చుని ఏడుస్తున్నారే, పిల్లలు కూడా లేదు మా మమ్మీ గురించి చాలా దారుణంగా ఈ కన్నడలో రాస్తున్నారు, ఇక్కడ ఛానల్స్ రాస్తున్నాయి, అక్కడ ఛానల్స్ రాస్తున్నాయి అంటే వాళ్ళు కూడా బాధను అనుభవిస్తున్నారు, కాదని చెప్పట్లేదు. వాళ్ళకి కడుపుకోతే వాళ్ళు బాధ అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడ ఇలా రాస్తున్నారు, అక్కడ అలా రాస్తున్నారు. ఒక ప్రముఖ యాంకర్ కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక్కడ రాస్తున్నారు అలా రాస్తున్నారని చెప్పారు. పక్కనే మా డాడీ ఇదిగోండి అని చక్కగా చూపిస్తున్నారు ఆ పిల్లలు వాళ్ళ డాడీని. ఆయనకి మరి ఇంకా అది అంటే ఆయన చేతగాని తనం కూడా అవుతుండొచ్చు. తప్పండి, మనం అలా ఎప్పుడు మాట్లాడకూడదు. సమాజం అట్లా ఏమో అవన్నీ మనకు తెలియదండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా వాళ్ళు మ్యూచువల్గా విడిపోయి ఉండొచ్చు అతను, కానీ పిల్లలకి మాత్రం తండ్రే కదండి. సమాజం అనుకుంటది కదా, సమాజం ఇదే అంటున్నా. మరి ఏదన్నా ఒక తప్పు చేసేటప్పుడు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదే సమాజమే, నువ్వు తప్పు చేసినా నిందించేది ఇదే సమాజమే, ఒప్పు చేసినా హర్షించి పైకి తీసుకొచ్చేది ఇదే సమాజమే. మరి సమాజం గురించి ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్న చిన్నపిల్లలైతే వీళ్ళు కాదు కదా. మరి ఏదైనా చేస్తున్నప్పుడు పైగా ఆన్ స్క్రీన్ పీపుల్ మీద చాలా అన్నమాట. అసలు ఏమీ లేకపోయినా కొన్ని వస్తుంటాయి నిజంగా కూడా. ఏమి అప్పుడు కూడా ఏమనుకుంటారు, నిప్పులేందే పొగరాదు ఉండొచ్చు అనుకునే సమాజం. అలాంటప్పుడు నీకు ఒక ఫ్యామిలీ ఉండి నీకు ఎవ్వరూ లేరు, నువ్వు ఎన్ని ఆటలు ఆడతావు అంటే అది వేరు. అంటే ఆడొచ్చా అని కూడా అడగొచ్చు. తప్పు అనేది ఎప్పటికీ చేయకూడదండి. అందుకని ఆవిడకి కూడా డ్యామేజే ఇది వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మనం ఇటు పక్కనే మాట్లాడుకుంటున్నాం చాలామంది, ఆవిడ కుక్క చావు చచ్చిందని అదని చాలా. అంటే నేను అనడం ఏంటంటే మనం కొన్ని మాటలు చెప్పకూడదు, కానీ అంత దారుణంగా అంటే ఇదంతా కూడా ఏంటంటే సమాజం ఇప్పుడు ఈ కామెంట్ చేసే ఆ సోకాల్డ్ వీళ్ళందరూ అనేది వాళ్ళ యొక్క బాధని వాళ్ళు అలా వ్యక్తం చేస్తున్నారు కామెంట్స్ రూపంలో. తప్పేం లేదు, ఒక ఆర్డినరీ పీపుల్ మాట్లాడే ధోరణిలో కుక్క చావు చచ్చింది, కుక్క చావు చచ్చారు ఓకే అనుకుంటారు కదా జనరల్గా. కానీ ఏదన్నా ఉండనివ్వండి, వాళ్ళు మంచి ఆర్టిస్టులు. అదంతా పోయిందే. ఇప్పుడు నువ్వెంత పెద్ద ఆర్టిస్ట్, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోవడం అంటే దీన్నే అంటారు. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టు అయిపోయింది. ఏం చేసుకోవాలి? నీ ఆర్ట్ నిన్ను రక్షించిందా? నీ యొక్క ఇది రక్షించిందా? ఏం జరిగింది చెప్పండి? చేసేది ఇలాంటివి చేస్తే పాపం ఆవిడ ఆడమనిషి, ఆవిడకి పిల్లలు ఉన్నారు, తన భర్త మరి తలవంపులే కదా, పిల్లలకి కూడా తలవంపులే కదా. మరి అక్కడ మరి పిల్లలు అంత ఢంకా బజాయించి మా అమ్మ అంటే తల్లి మీద ఉన్న నమ్మకమేమో. అంటే కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, తల్లి మీద అంత నమ్మకం ఉన్న పిల్లలేమో కదా, అది కూడా ఆలోచించాలి మనం. వాళ్ళు తల్లిని అంత నమ్మారు, నీ భార్యను నువ్వు నమ్మలేకపోయావే. ఇక్కడ ఎన్ని నిజాలు ఇంకా భగవంతుడికి ఎరుక. తన తల్లి మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, ఆ పిల్లలు పెట్టుకున్న నమ్మకం నువ్వు నీ భార్యకి ఇవ్వలేకపోయావా ప్రయారిటీ? వాళ్ళని ఇప్పుడు ఈవిడ కూడా రీల్స్ చేశారు, ఎవరు శిల్ప గారు. ప్రతి రీల్లోనూ ఆవిడ యొక్క ఒక బాధ కనిపిస్తుంది. అంటే ఏదో అంటే ఎంత బాధపడిందో ఎంత క్షోభపడిందో కదా.
కానీ బాధపడ ఆ రీల్స్ అన్ని వాళ్ళు చేసిన రీల్స్ అన్ని ఇది కరెక్టా అంటే ఒక సీనియర్ మోస్ట్ ఏదో ఇప్పుడు సినిమాలలో ఏవో కట్స్ తీసుకొచ్చి హీరోయిన్స్ పెట్టి లేదు షార్ట్స్ రీల్స్ మనం ఒక వీడియో షూట్ కోసం ఒక ఇద్దరిని అనుకుని చేస్తున్నామంటే ఎవరన్నా మీతో చేయించారో లేదు కదా, మీరు ఛానల్ పెట్టారు, దాంట్లో మరి మీకు పిల్లలు ఉన్నారు, మీరు అలా అంటే ఒక సినిమా కోసం చేశాము అంటే ఓకే. ఇప్పుడు వీళ్ళందరికీ తెలిసిందే కదండి ఇట్లా అని. చాలామంది నాకు తర్వాత చెప్పారు, వేరే ఒక ప్రముఖ ఆర్టిస్ట్ కూడా మాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆవిడ సీనియర్ మోస్ట్, ఆవిడ చెప్పడం ఏంటంటే మాకు ఎప్పటి నుంచో ఇవన్నీ తెలుసు కాబట్టి, అంటే ఒక 3 ఇయర్స్ నుంచి మాకు తెలుసు కాబట్టి మేము పెద్దగా అంటే చెప్తే వినాలి, ఎవరో ఒకళ్ళు చెప్తారు, చెప్పకుండా ఎవరు ఉండుండరు. మనం ఈరోజు ఎన్ని మాట్లాడుకుంటున్నాం, ఆ చెప్పినప్పుడైనా మనం చేసేది తప్ప, ఒకవేళ మ్యూచువల్గా వాళ్ళు మాట్లాడుకునేదన్నా అయి ఉంటే అది వేరుగా ఉండేది. మరి అసలు బొక్కల మెడలో వేసుకుని తిరిగినట్టుగా అంత ధైర్యంగా అలాగా చేయడం వల్ల ఈ రోజున ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగిపోయింది. మణికొండలో ఇల్లు తీసుకొని ఉండడం రీల్స్ చేయడం అక్కడ వాళ్ళ మిస్సెస్ కూడా ఎప్పుడైనా భర్త వస్తారేమో అని ఆ అమ్మాయి ఎదురు చూడడం, అంత క్షోభ పెట్టాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మరి డబ్బులు ఇస్తున్నావు అంటే ఏ రకంగా నీ పిల్లలకి నీ భార్యకే కదా. ఇంకా ఇంత జరిగిన తర్వాత ఇంకా మనం ఎంత మాట్లాడినా ఇంకేమి ఉపయోగం. ఇక్కడ ఆయన ఓన్ వైఫ్ శిల్ప గారి కోసం ఆలోచించకపోవడము, ఆయన కొంచెం అంటే మనుషులు సాడిస్ట్గా సైకోల్గా మారుతుంటారు కదా మేడం, ఆ విధంగా ఏమన్నా మారిండొచ్చు ఆయన భార్య ఉద్దేశం అంటే భార్య అంటే 12 ఏళ్ళు ప్రేమించిన భార్య మీదనే సైకోలాగా మారిపోయి ఉంటాడా? కొట్టాడంట కదా, ఆవిడ చెప్పారు కదా, రాత్రి 12 నుంచి పొద్దున వరకు ఎలా భరించావమ్మా అని ఒక ఛానల్లో కూడా తెలిసింది, చెప్పారు ఆవిడ పొద్దున. ఎందుకు ఈవిడ చెప్పడం కాదండి, చందు గారి వాళ్ళ మదరే చెప్పారు, నా కోడల్ని కొట్టారమ్మా, నా కోడల్ని కొట్టిండనే అని. ఎంత బాధ అంటే తల్లి అబద్ధం చెప్తుంది, అతని తల్లి, అత్తగారు తల్లి కంటే ఎక్కువగా ఆవిడని చూసుకుంటున్నారు. ఈవిడ కూడా తన తల్లి తండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది, మరి అత్తని అందరినీ చూసుకుంటూ ఇక్కడ ఉంది. అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు వద్దన్నారు ఇతన్ని చేసుకోవడానికి, వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు. వీళ్ళది వాళ్ళది ఒకటే ఏరియా అంటున్నాను, సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ దగ్గర ఏరియానండి. సో వెళ్ళినప్పుడు కూడా రెజిమెంటల్ బజార్లోనే మొత్తం ఆయన అంత్యక్రియలు అన్నీ జరిగినాయి. శిల్ప గారి ఇల్లు కూడా అక్కడే అంట, అదే ఏరియాలో. సో ముందు నుంచి నా స్కూల్ కాలేజ్ అప్పటి నుంచే లవ్ ఉంది. సో బోనాల జాతర అప్పుడు ఎప్పుడో చూడడం జరిగింది, అంటే అప్పుడే మాటలు అయినాయి. అదే వాళ్ళ పెళ్లి వీడియో కూడా పెట్టారండి, చూసాను. వాళ్ళ పెళ్లి వీడియో కూడా అంత లక్షణంగా పెళ్లి చేసుకుని అంత లక్షణంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళికి ఒక అథెంటిఫికేషన్ ఉంది, వాళ్ళు అసలు చట్టబద్ధంగా వాళ్ళ భార్యాభర్తలని అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఈ మరి అంటే ఒకటండి, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, చెప్పుండొచ్చు పెద్దవాళ్ళు కూడా, మీరు చేసే తప్పని అన్ని పంచాయతీలు అన్నీ అయ్యే ఉంటాయి నేను అనుకోవడం, చిన్నదానికే అవుతున్నాయి. ఇంత పెద్ద విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మాట్లాడుకున్నాక ఇక ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత ఇక అందరూ మాట్లాడతారు. అంటే శిల్ప గారి ఇంట్లో వద్దన్నారు అనేది ఆమె కూడా చెప్పింది, వాళ్ళ మదర్ కూడా. ఇదే ఇప్పుడు చూడండి, కాబట్టి అంటే ప్రేమ నిజమైన ప్రేమ కావచ్చు, కానీ ఈ ప్రేమ వల్ల ఇప్పుడు మనం ఇంకొక కోణంలో ఆలోచిస్తే, శిల్ప గారు వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వినుంటే ఒకవేళ ఆమె జీవితం ఇంకోలా ఉండేదేమో. కానీ ఆమెది నిజమైన ప్రేమ కాబట్టి ఒప్పించి చేసుకోవడం ఎంత గొప్ప విషయం అది. తల్లిదండ్రులు ఒప్పించి లక్షణంగా పెళ్లి చేసుకున్నా కూడా ఈ కాలంలో అతని నుంచి ఏదైనా చిన్న ఇదొస్తే భరించే పరిస్థితుల్లో ఆడపిల్లలు లేరు. వెంటనే డివోర్స్, నెక్స్ట్ నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకో, నా పాటికి నేను పెళ్లి చేసుకున్నా అనే సొసైటీలో ఆవిడ వెయిట్ చేయడం అంత. మన ప్రియా చౌదరి గారు కూడా మన ఆవిడ చెప్పారు ఒక దాంట్లో, నేను చూశాను, చాలా బాగా చెప్తారు ఆవిడ. ఎందుకంటే అంత ఓర్పు ఉంది, మహాతల్లి అంత ఎలా ఓర్చుకున్నావు తల్లి అని ఆవిడ కూడా అనడం చూశాను నేను. నిజమే కదా, ఎవరుంటున్నారు ఈ కాలంలో అలాగా. ఆవిడ అంత భరించింది, అంత చేసినందుకు ఈ రోజున
నేను చెప్పొచ్చేది ఏంటంటే వీలైనంత వరకు ఆడపిల్లల తల్లిదండ్రుల మాటలు వింటే బాగుంటుంది. ఆడపిల్లలు కూడా వినాలి మరి. కాదు చూడండి, ఎవరైనా సరే డెఫినెట్గా ఇప్పుడు జరిగేవి ఎలాగో జరక్క మానవు, కానీ తల్లిదండ్రులు చెప్పింది ఎవరో ఒకళ్ళు నీ కోసం అంటూ పుట్టే ఉంటారు. అయితే ప్రేమ కూడా ఎక్కడో ఒక చోట పుడుతుంది. ఓకే, చేసుకునే భర్త గురించి ఇప్పుడు ఒక పెళ్లి చేసుకోబోతుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలి అంటారు. అవును. సో ఏ పాయింట్లోనైనా వాళ్ళకి నచ్చుంటే ఆ తల్లిదండ్రులు ఫస్టే యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో. యోగ్యుడు అని అనిపించుంటే ఎవరైనా సరే యోగ్యుడని, అంటే ఇప్పుడు కులం మతం ఇవన్నీ పక్కన పెట్టేస్తే యోగ్యత కావాలి. పెళ్ళి అనే దానికి యోగ్యత కావాలి. ఆ బాధ్యతాయుతంగా ఉంటున్నాడా భర్త అనేవాడు, యోగ్యుడా, వ్యసనపరుడా, ఆడపిల్లనిచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తారు కదా. సో అతనికి ఈ వ్యసనాలు ఇవన్నీ కూడా ఉండుంటాయిగా, లేకుండా ఉండవు కదా. మరి ఫస్ట్ తను ఏం చేస్తారు మరి, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్లో ఏదో చేసింది శిల్పగా, తను మంచి క్వాలిఫికేషన్ ఉన్న పిల్లనే. సో ఇప్పటికి కూడా వస్తే జాబ్ చేసుకుంటే లక్షణంగా ఆ పిల్లల్ని, అంటే ఇన్ని రోజులు ఆ అమ్మాయి జాబ్ కూడా మానేసింది అని చెప్పడం జరిగింది.